రేపు శుక్రవారం అలానే కాకుండా మనకు లక్ష్మీ జయంతి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే పౌర్ణమి అండి. చాలా అద్భుతమైన రోజు అనమాట. మర్చిపోకుండా ఎవరైతే గుమ్మం దగ్గర 5 దాటిన తర్వాత ఇది కాలుస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అది కూడా ఏంటంటే డబ్బుల మూటతో అండి. అంటే కనకవర్షాన్ని కురిపిస్తుంది ఇక మీ ఇంట్లో అని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా గుమ్మం దగ్గర ఇది కాల్చండి. అలా కాల్చడం వల్ల మీ కష్టాలు పోతాయి, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సకల శుభాలు చేకూరుతాయని కూడా మనం చెప్పొచ్చు. గుమ్మం దగ్గర ఇది కాల్చడం వల్ల మనకుండే ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం అనేది కూడా లభిస్తుందన్నమాట. కాబట్టి ఇలాంటి తిదివార నక్షత్రం అండి చాలా అరుదుగా వస్తూ ఉంటుందన్నమాట. వచ్చినప్పుడే దాన్ని మనం ఏంటంటే సద్వినియోగం చేసుకోవాలి. అలాంటప్పుడు మనకు మంచి ఫలితాలు ఉంటాయి. మన జీవితం అంతా కూడా అంటే చాలా వరకు కూడా అండి తారుమారు అవుతూ ఉంటుంది. ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, బాధలు ఉంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ రోజు చాలా చాలా మంచి రోజు అని చెప్పొచ్చు. ఈ రోజు చేసే పరిహారానికి కావచ్చు, అలానే కాకుండా విధి విధానాలకు కావచ్చు, చాలా మంచి రిజల్ట్ వస్తుందని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట. అందుకే మీరు గుమ్మం దగ్గర ఇది ఖచ్చితంగా కాల్చండి. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, మన ఇంట్లోకి మంచి రావాలన్నా గుమ్మ నుంచే, చెడు రావాలన్నా గుమ్మ నుంచే. కాబట్టి గుమ్మం దగ్గర కొన్ని పరిహారాలు చేసినా, కొన్ని విధి విధానాలను ఆచరించిన మంచి ఫలితాలను అయితే మనం చూడవచ్చు. ఆ ఫలితాలను చూసేసి మనం ఆశ్చర్యపోవచ్చు అనమాట. అందుకే రేపు శుక్రవారం మర్చిపోకుండా సాయంత్రం 5 దాటిపోయిన తర్వాత చేసుకోండి పరిహారం. అసలు ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటేనండి రేపు లక్ష్మీ జయంతి కదా, లక్ష్మీదేవి అంటే మన ఇంట్లో అడుగు పెట్టాలి, మన ఇంటికి రావాలి, ఆ తల్లి ధనవర్షాన్ని కురిపించాలండి, మా ఇంట్లో మాకు కటాక్షాన్ని కల్పించాలి, మాకు లక్ష్మీదేవి అనుగ్రహమే లేదని చాలామంది బాధపడిపోతూ ఉంటారండి. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రేపు లక్ష్మీదేవిని నిష్ట నియమాలతో పూజించండి. దీపము, ధూపము, నైవేద్యము, అలానే కాకుండా పూజ, అమ్మవారి నామస్వరూపణ, అలానే వచ్చేసి అమ్మవారికి ఇష్టమైన పుష్పాలు ఇవన్నీ కూడా పెట్టి పూజిస్తే మాత్రం మీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి కదలనే కదలదండి. అసలు మీరు ఎల్లగొట్టినా కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోదనమాట. అలా మీ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చోవటానికి కూడా అవకాశం ఉంటుందని ఇలా శాస్త్రాలే చెబుతున్నాయన్నమాట. అందుకే మీరు ఏం చేయండి కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. ఇలా నిద్ర లేస్తే చాలా మంచిది. మీరు బారెడు పొద్దే కిందాక పడుకుంటే అలాంటి ఇంటికి లక్ష్మీదేవి రాదు. మనందరికీ తెలిసిందే కదా, లక్ష్మీదేవి కొన్ని నిష్ట నియమాలు ఆచరిస్తేనే మన ఇంట్లో ఉంటుందన్నమాట. ఇలా సూర్యోదయానికి ముందే నిద్ర లేచేసి ఇంటిని, వాకిలిని శుభ్రం చేసుకోవాలి. ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఖచ్చితంగా పసుపు నీళ్లు చల్లుకోండి. అలా చల్లితే చాలా మంచిదనమాట. ఇక ఆ తర్వాత మీరు గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి. ఎందుకంటే ఎంత చక్కగా గుమ్మాన్ని అలంకరించుకుంటామో ఆ గుమ్మము నుంచే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది, మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందన్నమాట. అందుకే గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే వాకిట్లో ముగ్గు పెట్టుకోండి. అనంతరం వచ్చేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు ఒక తమలపాకుతో కానీ, లేదంటే ఇలా మనకేంటంటే కనుక మామిడాకులు ఉంటాయి కదా, వాటితో కానీ చిలకరించుకోండి. అలా చిలకరించిన తర్వాత మీరు శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. స్నానం చేసేటప్పుడు ఉప్పు పసుపును వేసుకుని చేస్తే మీకేంటంటే సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుందన్నమాట. ఉప్పు పసుపు చాలా అద్భుతమైనవండి. ఎందుకంటే పసుపు మంగళకరమైనది, ఉప్పు చెడుని తీసేస్తుంది, మంచిని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి ఉప్పు పసుపుని వేసేసుకుని ఆ నీటితో స్నానం చేయండి. వీలుంటే 2 పూటలు చేయండి, కుదరకపోతే ఒక్క పూటనైనా సరే కనీసం మీరు ఈ విధంగా స్నానం చేయండి. ఇక ఆ తర్వాత స్నానం చేస్తే జాతక దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందులు పోతాయి. మీరు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. మీ జీవితమే మారిపోతుందని ఒక రకంగా చెప్పొచ్చు. 2 పూటలు చేస్తే మహా అద్భుతం, చెయ్యకపోతే ఒక పూట చేసుకోండి సరిపోతుంది. కానీ ఇంట్లో పూజ మాత్రం 2 పూటలు చేసుకోండి. దీపారాధన 2 పూటలు చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఈ రోజున మీరు ఈ విధంగా ఏంటంటే కనుకనండి చేసేసుకుని ఇంట్లో ఉతికిన వస్త్రాలను ధరించండి. నల్లటి వస్త్రాలను అస్సలు ధరించకూడదు. అలా కనుక ధరిస్తే మాత్రం లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. అందుకే నల్లటి వస్త్రాలను ధరించకండి. అంటే ఉతికిన బట్టలు ధరించుకోండి సరిపోతుంది. కొత్తవి పాతవని ఏమీ లేదనమాట. ఇలా ధరించిన తర్వాత ఇంట్లో ఉండే లక్ష్మీదేవి పటాన్ని, చిత్రపటాన్ని క్లీన్ చేసుకోండి. అందరిళ్లలో లక్ష్మీదేవి పటం ఉంటుంది కదా. శుక్రవారం అంటేనే అమ్మవారికి అంకితం చేయబడే రోజు కదండి. కాబట్టి అమ్మవారి పటాన్ని క్లీన్ చేసుకోండి. చక్కగా క్లీన్ చేసిన తర్వాత ఇలా అమ్మవారి అంటే పటానికి మీ దగ్గర ఉండే పుష్పాలు, మీ దగ్గర ఏముంటే అవి పెట్టుకోండి. ఒకవేళ మీకు తామర పుష్పాలు అంటే దొరికితే అవి తెచ్చి పెట్టండి. తామర పుష్పాలు ఈ రోజున లక్ష్మీదేవి అంటే జయంతి, ఈ రోజు లక్ష్మీ జయంతి కాబట్టి ఈ రోజున అమ్మవారికి తామర పుష్పాలు సమర్పిస్తే అనంత సంపద మీ సొంతం అవుతుంది. లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా సిద్ధిస్తుంది అనమాట. అవి దొరికితే తెచ్చి అమ్మవారికి సమర్పించండి. అలానే మీ దగ్గర ఉండే రకరకాల పుష్పాలతో అమ్మవారిని పూజించవచ్చు అనమాట. ఇలా ఏంటంటే పూజించుకోండి. ఆ తర్వాత తమలపాకు మీద దీపం పెట్టండి. దీపం డైరెక్ట్గా
డైరెక్ట్గా నేల మీద పెట్టొద్దు. అలా దీపం పెట్టిన తర్వాత అలానే కాకుండా అమ్మవారికి ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి. ఇలా నైవేద్యంగా పెట్టేసి దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించుకోండి. అలా పూజించిన తర్వాత చివరిలో లక్ష్మీదేవి పటం ముందు కూర్చొని మీరు అమ్మవారి నామాన్ని ఓం లక్ష్మీదేవాయ నమః అనే మంత్రాన్ని కనీసం 3, 5, 9, 7 సార్లు, 11 సార్లు, 21 సార్లు మీ ఇష్టాన్ని బట్టి మీరు జపించవచ్చు. వీలుంటే నైవేద్యం చేసి పెట్టుకోండి. అమ్మవారికి తీపి పదార్థం, బెల్లంతో చేసిన పదార్థం అంటే చాలా ఇష్టం కాబట్టి వీలుంటే అంటే మనం బెల్లంతో కూడిన తీపి పదార్థం చేసి నైవేద్యంగా అమ్మవారికి నివేదన చేయొచ్చు. అలా కూడా ఫలితాలు వస్తాయి. ఇక ఆ తర్వాత మీరు తులసి కోటను కూడా పూజించుకోవటం, ఆరాధించడం ఇలాంటివి చేసుకోండి. ఇక అనంతరం గుమ్మం దగ్గర ఈ పరిహారం అనేది చేయండి. ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం అనేది మారిపోతుంది. గుమ్మం దగ్గర ఈ పరిహారం చేయటం వల్ల అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మన ఇంట్లో ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా, వాటిని పోగొట్టుకోవడానికి గుమ్మం దగ్గర చేసే పరిహారం కీలక పాత్రను పోషిస్తుంది. గుమ్మం దగ్గర ఈ పరిహారం చేయటం వల్ల అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మంది ఏడుపు మొత్తం కూడా పోతుంది. కాబట్టి మీరు ఒక మట్టి ప్రమిదను తీసుకుని అందులో అరస్పూన్ అన్ని ఆవాలు పోయండి. అలానే కాకుండా 5 యాలకులు, 5 లవంగాలు, 5 మిరియాలు, అరస్పూన్ కంటే కొంచెం తక్కువగా మీరు ఆ యొక్క ఆవాలను పోసుకోండి. 7-8 కర్పూర బిళ్ళలు వేయండి. లవంగాలు, యాలకులు లక్ష్మీదేవికి ఇష్టం అన్నమాట. ఇవేంటంటే చెడును తీసేస్తాయి, మంచిని తెచ్చి పెడతాయి. అలానే ఆవాలు ఏంటంటే కనుక దిష్టి దోషాలతో పాటు కొన్ని రకాల ఇబ్బందులను తొలగిస్తాయి. ఇంటిపై ఉండే చెడును కూడా తొలగించడానికి, ఇంటిపై ఉండే మంది ఏడుపులతో పాటు మంది మన ఇంటిని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. దిష్టి దోషాలతో మన ఇంటిని ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా, అలాంటి ఏడుపుని పోగొట్టుకోవడానికి ఆవాలు ఉపయోగపడతాయి. కాబట్టి ఆవాలను తీసుకోండి. ఇంకా అనంతరం వచ్చేసి మిరియాల గురించి చెప్పాల్సిన అవసరమే లేదండి. మిరియాలు కూడా లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి మిరియాలను 5 తీసుకోండి. తీసేసుకొని పరిహారం కిందికి మనం వాడుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మట్టి ప్రమిద కానీ, ప్లేట్లో కానీ, లేదంటే స్టీల్ గిన్నెలో కానీ పోసేసి ఆ తర్వాత ఇంట్లో మనం అంతా కూడా తిరగాలండి. ముందుగా ఏంటంటే లవంగాలు, యాలకులు, ఆవాలు మన ఇళ్లలో ఉంటాయి. మిరియాలు కూడా అందరి ఇళ్లలో ఉంటాయి. కర్పూర బిళ్ళలు అంటే మనం హారతిస్తాం కాబట్టి మన ఇంట్లో ఉంటుంది కదండి. ఇలా తీసేసుకొని మీరు ఇదంతా కూడా ఒక గిన్నెలో కానీ, ఒక మట్టి పాత్రలో కానీ పోసేసి మీరు ఇల్లంతా కూడా కలియదిరగండి. ఒకవేళ ధూపం వేసుకునే పాత్ర ఉంటే అందులో కూడా పోయొచ్చు. పోసేసి ఇల్లంతా కూడా హాలు, బెడ్రూమ్ ఇదంతా కూడా తిరిగిన తర్వాత ఇంట్లోనే అంటే గుమ్మం బయట కాదు, గుమ్మం లోపడే మీరు ఏంటంటే కనుక వెలిగించండి. వెలిగించేటప్పుడు ఒకటే చెప్పుకోవాలి, మా ఇంట్లో ఉండే చెడంతా కూడా పోవాలి. మా నరదిష్టి, చెడు దిష్టి అలానే కాకుండా ఇంటి పరంగా ఉండే అంటే సమస్య, ఇబ్బంది ఇదంతా కూడా పోయి మాకు బాగా కలిసి రావాలి. అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి. లక్ష్మీదేవి మా ఇంట్లో అడుగు పెట్టాలి. మాకు కావలసినంత ఐశ్వర్యం ఇవ్వాలి అనేసి సంకల్పం చెప్పుకుని ఆ తర్వాత ఏంటంటే కనుకనండి కాల్చిన తర్వాత ఇంటి బయట పెట్టండి. అంటే అదంతా కూడా కాలి బూడిదైపోతుంది. ఆ పొగంతా కూడా మన ఇంట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మన ఇంట్లో మనకు తెలియకుండా కారాత్మక శక్తి ఉంటే అది ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తుంది. అలానే మన కష్ట ఐశ్వర్యాలను కలిగేలాగా చేయడానికి ఉపయోగపడే పరిహారము, మన ఇంట్లో ఉండే ఇబ్బందిని తీసేయడానికి ఉపయోగపడే పరిహారం చక్కగా పనిచేస్తుంది. మంచి రిజల్ట్తో పాటు మన జీవితాన్ని మారుస్తుంది. అనుకోకుండా మన ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి కదా, ఆ గొడవలకు కూడా ఏంటంటే కనుక పులి స్టాప్ వేయడానికి ఉపయోగపడే పరిహారం. ఒక రకంగా చెప్పాలంటే కనుకనండి చక్కగా సిద్ధించే పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి. ఇంకొక పరిహారం ఏంటంటే కనుక ఇదే రోజు సాయంత్రం పూట మీరేంటంటే కనుక 7 దాటిపోయిన తర్వాత చేయండి ఈ పరిహారం. మనం అంత తొందరగా చేయలేం కాబట్టి 7 దాటిపోయిన తర్వాత చేసుకోవచ్చు. మీరు ఇది ఇంట్లో నుంచి కూడా చేసుకోవచ్చు. అది చేయటం ఒకవేళ కుదరకపోతే ఇది చేయండి. ఇది కూడా అంతే ఫలితాన్ని తెచ్చి పెడుతుంది. ఒక ప్లేట్ని తీసుకొని దాంట్లో తమలపాకుని పెట్టి గుప్పెడంత రాళ్ళ ఉప్పు పోసేసి నిమ్మకాయను 4 అంటే భాగాలుగా కట్ చేసి అందులో కుంకుమ పసుపుని చల్లేసి ఆ తర్వాత 2 లవంగాలను గుచ్చేసి ఆ ప్లేట్నంతా కూడా పట్టుకొని ఇల్లంతా కూడా తిరిగి ఆ తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చి గుమ్మం దగ్గర పెట్టాలి. ఇలా ఎందుకు పెట్టాలంటే కనుక మన ఇంటికి మంచివారు చెడువారు వస్తారు. మనం కూడా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తిరిగి అక్కడ ఇక్కడ ఎవరెవరినో తాకుతాం, తొక్కుతాం, తిరుగుతాం, అలానే డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాం. అలా వచ్చినప్పుడు చెడంతా కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది కదా. అలా ప్రవేశించినప్పుడు మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, బాధ కలుగుతుంది. ఇంట్లో పిల్లలకే పడదు, పిల్లలకు పెద్దలకు పడదు, భార్యాభర్తలకు పడదు. ఇలా విభేదాలు వస్తూ ఉంటాయి, గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇంట్లో మనశ్శాంతి కరువైపోతుంది, సుఖ సంతోషాలు కరువైపోతాయి. ఎంత చేసుకున్నా కానీ ఇంటి పరంగా ఏం బాగా ఉండదు కదండి, కలిసి రాదు కదా. అలాంటప్పుడు ఇది కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇలా తిరిగేటప్పుడు ఏమవుతుందంటే కనుక రాళ్ళ ఉప్పు నెగిటివ్ని తీసేస్తే ఈ యొక్క నిమ్మకాయ ఏంటంటే కనుక మన ఇంట్లో మనకు తెలియకుండా ఉండే నెగిటివ్ ఎనర్జీని తీసేసుకుంటుంది. అలానే ఈ కుంకుమ పసుపు మంగళకరమైనవి, శుభకరమైనవి, లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టం. ఇలా మనం పరిహారం చేసుకునే వస్తువులు అన్నీ కూడా అంటే మనకు మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి అనమాట. రిజల్ట్ని తెచ్చిపెట్టమని కావు, ఖచ్చితంగా రిజల్ట్ని ఇస్తాయి. ఆ రిజల్ట్ని మనం చూస్తాం, మన కళ్ళతోనే మనం ఆశ్చర్యపోతాం. అలానే కాకుండా ఏంటంటే మనకు మంచి శుభ ఫలితాలను ఇవ్వడానికి కూడా ఇలాంటి పరిహారాలు ఉపయోగపడతాయి. ఈ రెండిట్లలో మీకు ఏది నచ్చితే అది చేసుకోండి.
చేసుకోండి. ఈ 2 కూడా చేయొచ్చు, ఏం కాదు. ఎందుకంటే ఒకటి 7 దాటిపోయిన తర్వాత చేసుకునేది, ఇంకొకటి 5 దాటిపోయిన తర్వాత చేసుకునే పరిహారం కాబట్టి మనకు మంచి ఫలితాలే ఉంటాయి. వాటి ద్వారా మనకు మంచే జరుగుతుంది, చెడు జరగదు. ఇంకా తర్వాత ఈ పరిహారం చేసిన తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది కాబట్టి మన ఇంట్లో చెడు ఉండదు. మనం బాగా పరిహారం చేశాం కాబట్టి మన ఇంట్లోకి ఆకర్షించబడుతుంది. అలానే కాకుండా ఐశ్వర్యాన్ని ఇస్తుంది, ధనవర్షాన్ని కురిపిస్తుంది, సంపాదనతో పాటు అభివృద్ధి ఐశ్వర్యాన్ని కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఈ 2 పరిహారాలు కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. ముందు చెప్పిన పరిహారం కాల్చిన తర్వాత అదంతా కూడా బూడిదని అంటే ఇలా నీళ్ళల్లో కలిపేసి ఎక్కడైనా పోసేయండి. ఇంకా తర్వాత రెండో పరిహారం, నిమ్మకాయని రాత్రంతా కూడా పెట్టి పొద్దుగాల ఉదయం లేచిన తర్వాత తీసేసి బయట ఎక్కడైనా దూరంగా ఒక కవర్లో వేసేసి పడేసుకోండి. అలా కూడా ఫలితాలు ఉంటాయన్నమాట. ఈ 2 పరిహారాల వల్ల లాభాలే కలుగుతాయి కానీ నష్టాలు కలగవు. రూపాయి కూడా పెద్దగా ఖర్చు పెట్టకుండా చేసుకునే పరిహారం అని ఒక రకంగా చెప్పొచ్చు. ఈ పరిహారం ద్వారా ఏంటంటే మన సుడి తిరిగిపోతుంది, మనకు అద్భుతం జరిగి ఏంటంటే మన జీవితమే మారిపోతుంది అనమాట. మనం అసలు ఊహించమన్నమాట. ఇంత ఫలితం వస్తుందా, ఇంతలా మేము ఫలితం పొందుతామా, ఇంత చక్కగా మాకు పరిహారం సిద్ధిస్తుందా అని మీరు ఆశ్చర్యపోతారు. ఈ పరిహారాలకు అంతటి పవర్ ఉంటుంది. ఇవి తంత్రశాస్త్రంతో పాటు పరిహార శాస్త్రంలో కూడా వివరించబడిన పరిహారాలు. అద్భుతమైన పరిహారాలు ఏంటంటే కనుక మనకి ఎప్పుడు కూడా మంచి రిజల్ట్ తెచ్చిపెడతాయి. ముఖ్యంగా ఈ రోజు తిదివార నక్షత్రం బాగుందన్నమాట. గుమ్మం అంటే చాలా పవిత్రతను కలిగి ఉంటుంది కదండి. లక్ష్మీదేవి రూపంగా గుమ్మాన్ని భావిస్తాం. గుమ్మం దగ్గర పూజలు చేస్తూ ఉంటాము. ఇలా గుమ్మానికి పసుపు రాస్తూ ఉంటాం. అలానే కాకుండా గడప పూజ అని మనం చేసుకుని గుమ్మాన్ని అంటే మొక్కుతూ ఉంటాం కదండి. అంటే ఇలా మనకు అలా గుమ్మం దగ్గర కొన్ని పరిహారాలు చేసుకోవటం వల్ల చెడంతా కూడా మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మనకు మంచి జరిగి అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత ఈరోజు శుక్రవారం పౌర్ణమి కాబట్టి మీరు ఖచ్చితంగా కొన్ని నియమాలు ఆచరించాలి. గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఏంటంటే కనుక ఈరోజు మనం ముందే చెప్పాం కదా, నల్లటి వస్త్రాలను ధరించకూడదు, తలను వీరబోసుకొని తిరగకూడదు. చక్కగా ఏంటంటేనండి మీరు అలంకరించుకొని ఉండండి. అలంకరించుకోవడం అంటే కనుక అన్ని బంగారు ఆభరణాలు వేసుకోవడం అలా కాదు. మన స్తోమతకు తగ్గట్టు మనం చీర కట్టుకొని, జడ వేసుకొని, పూలు పెట్టుకొని, గాజులు ధరించి ఇంట్లో ఇలా మనం లక్ష్మీదేవిని పూజించుకుంటే ఆ తల్లి మనని ఇష్టపడుతుంది. అలాంటి ఇంటిని, అలాంటి ఇల్లాలని ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అందిస్తుంది అనమాట. ఎప్పుడు కూడా అందిస్తూ ఉంటుంది. అలానే ఈరోజు మీ ఇంట్లో నుంచి పాలు, పెరుగు, కందిపప్పు, చింతపండు, అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే మీరు ఉప్పు కారాలు ఎవ్వరికి ఇవ్వకండి. ఇలా కనుక ఇస్తే మీ ఇంట్లో నుంచి ముఖ్యంగా లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. ఎంత సొంత వాళ్ళైనా సరే, ఎంత ఇంట్లో మనుషులైనా సరేనండి ఇవ్వకూడదనమాట. పచ్చళ్ళు కూడా ఏంటంటే కనుక మనం ఇవ్వకూడదండి. బదులుగా మనం ఏం చేస్తాం, ఒక్కొక్కసారి పచ్చళ్ళు అంటే వేరే వాళ్లకు పెడుతూ ఉంటాం. పచ్చడి బాగుంటుంది ఇలా అని, కానీ ఇవ్వకూడదు. శుక్రవారం డబ్బుని ఎవరికి మీ చేతిలో గుంటా అంటే ఇవ్వకండి. అంటే ఇవ్వటం వల్ల ఏంటంటే వాళ్ళ లక్ష్మి మన ఇంటికి వస్తుందన్నమాట. అందుకే శుక్రవారం ధనాన్ని కూడా ఇవ్వటం నిషేధం అని చెప్పొచ్చు. ఇక అలానే ఇంట్లో స్త్రీలు శాపనార్థాలు పెట్టడాలు, ఏడవటాలు, అలానే కాకుండా పిల్లల్ని కొట్టడాలు, మూగజీవాల్ని హింసించటాలు ఇలాంటివి చేయకూడదు. అలానే కాకుండా చెడు ఆలోచనను మనసులోకి రానివ్వకూడదు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి, భర్తను హింసించకూడదు. భర్తను అంటే చాలా వరకు కూడా చిత్రహింసకు గురి చేయకూడదు. అలాంటి వారిని కూడా లక్ష్మీదేవి ఏంటంటే కనుక ఇష్టపడదనమాట. ఈరోజు మీ ఇంట్లో మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఆలుగడ్డ కూర కానీ, వంకాయ కూర కానీ వండుకోకూడదు. పప్పు దినుసులు ఇలాంటివి వండుకోవాలి. ఈరోజు గ్రహణం కూడా ఏర్పడుతుంది కాబట్టి కొందరికి సెంటిమెంట్లు ఉంటాయి. అది కనిపించకపోయినా కొంతమంది నియమాలు ఆచరిస్తారు కదా, అలాంటి వాళ్ళు తులసి దళాలను కానీ, గరికను కానీ ఆహార పదార్థాలపైన వేసుకోండి. ఈ గ్రహణం అనేది 6 నుంచి మొదలుకొని 3 గంటల వరకు కూడా మనకి ఏర్పడుతుందన్నమాట. అలా ఈ గ్రహణం మనకు కనిపించకపోయినా అంటే కొంతమందికి సెంటిమెంట్ల ప్రకారం ఏంటంటే ఈ విధంగా పూజించుకోవాలి. ఈ రోజు లక్ష్మీ జయంతి కాబట్టి ఇంటి ముందు అంటే గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించండి. అలా కనుక వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి చేరుతుంది, అంటే ప్రవేశిస్తుంది. మీ ఇంట్లో తిష్ట వేసుకుని ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది. గుమ్మం దగ్గర దీపం వెలిగించడం వల్ల భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది. భర్త సంపాదన లేదని బాధపడే స్త్రీలకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇదేంటంటే మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. గుమ్మం దగ్గర 2 దీపాలు అంటే కుడివైపున ఎడమవైపున వెలిగించడం వల్ల మంచి ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం. ఆ దీపాల వెలుగులో నుంచి మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అలానే కాకుండా ఆ దీపాల కాంతిలో నుంచి లక్ష్మీదేవి మన ఇంట్లోకి చేరటానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా ఈ విధంగా ఆచరించేసి ఫలితం అనేది పొందండి. మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుందండి. నియమాలు ఆచరించుకున్న, ఉతికిన వస్త్రాలు ధరించిన, ఇంటిని చక్కగా మీరేంటంటే కనుక శుభ్రపరచుకున్న, గుమ్మం దగ్గర ఇలాంటి పనులను చేసిన, అలానే కాకుండా ఇంట్లో పసుపు నీళ్లతో పాటు మనం ఏంటంటే గంగాజలాన్ని చల్లుకున్న, గోపంచకం చల్లిన, ఇలా ఏంటంటే ఇవన్నీ కూడా అంటే పరమ పవిత్రమైనవన్నమాట. ఇవన్నీ చెడుని తీసేసేటివి, మంచిని తెచ్చిపెట్టేటివి, అద్భుతాలను సృష్టించేవన్నమాట. ఆ తల్లిని ఎలాగైనా సరే మన ఇంటికి రప్పించే పరిహారాలు కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడే పరిహారాలు. మనం నమ్మకంతో చేసుకోవాలి. అలా చేసేసి ఫలితాలను మనం పొందే అవకాశం కూడా ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయన్నమాట. చాలా చక్కగా ఉపయోగపడే పరిహారాలండి. మర్చిపోకుండా చేసేసుకోండి, ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం అండి. ఇది కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. చాలా మందికి కూడా ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దిష్టి దోషాలు, ముఖ్యంగా దిష్టి కొట్టిందండి, దిష్టి వల్ల సఫర్ అయిపోతున్నాము, మాకు దిష్టి కొట్టినప్పుడల్లా చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుందంటారు కదా. అలాంటి వాళ్ళు ఈరోజు ఒక కొబ్బరికాయని తీసుకోండి. కొబ్బరికాయని తీసుకొని దానిపైన స్వస్తి గుర్తు వేయండి. అంటే కుంకుమతో స్వస్తి గుర్తు వేస్తే ఆ కొబ్బరికాయ ఏంటంటే కనుకనండి పరిహారం
పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుందని అర్థం అనమాట. ఏదైనా ఉంటే తొందరగా చెడుని తీసేసుకుంటుందని అర్థం అనమాట. అందుకే ఇలా కొబ్బరికాయను తీసుకొని కుంకుమతో చక్కగా నీళ్లను కలిపి పేస్ట్ లాగా చేసి దానిపైన ఇక్కడ చూపించే విధంగా కొబ్బరికాయకు పైన పిలక తీయకూడదు, దానిపైన స్వస్తి గుర్తు వేయాలి. వేసిన తర్వాత దిష్టి వల్ల చాలా సఫర్ అయిపోతూ ఉంటారు. దిష్టికి ఏంటంటే కనుక రండి నల్లరాళ్ళు సైతం పగులుతాయి. దిష్టి అంతా అంటే దారుణంగా ఉంటుంది. మనం సంపాదించుకుంటే కొంతమంది చూసి ఓర్వలేక మనం దిష్టి పెడుతూ ఉంటారు, ఇబ్బంది పెడతారు, చాలా వరకు కూడా ఏంటంటే ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటేనండి దిష్టి దోషాలను తొలగించుకోవడానికి, దిష్టి దోషాల నుంచి బయటపడడానికి ఇది పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరికైనా సరే వర్తిస్తుంది. ఎవరికైనా సరే సిద్ధించే పరిహారం. ఎవరికైనా సరే ఎక్కువగా దిష్టి వల్ల సఫర్ అయిపోతున్నాము, చాలామంది ఏడుస్తారండి, మా మీదే మేము సంపాదించుకున్నామని చూసి ఓర్వలేకపోతున్నారు, ఏం చేయాలో అర్థం కాదు, ఎన్ని పరిహారాలు చేసినా కానీ మాకు ఈ బాధలు అయితే పోవటం లేదు, ఈ దిష్టి వల్ల మా సంపాదన తగ్గిపోయింది, మాకు చాలా వరకు కూడా ఐశ్వర్యం అనేది హరించిపోయింది, మాకు అసలు కటాక్షాలే లేవండి లక్ష్మీదేవి అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అండి. అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే కొబ్బరికాయను తీసుకొని అలా స్వస్తి గుర్తు వేసిన తర్వాత తూర్పు ముఖాన నించొని ఆ కొబ్బరికాయని తల చుట్టూ 11 సార్లు తిప్పి చక్కగా కొట్టి ఆ నీళ్లను మొహం మీద చల్లండి. అంటే మరీ ఎక్కువగా కాదు, కొద్దిగా ఏంటంటే కనుక ఇలా కొబ్బరికాయని తిప్పేటప్పుడే చెడంతా కూడా పోవాలి, మంచి జరగాలి, దిష్టి దోషాల నుంచి విముక్తి కలగాలి, వాళ్ళ దిష్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి. అంటే ఇలా వాళ్ళ కళ్ళల్లో అంటే ఉప్పు అంటే ఇలా ఏంటంటే కనుక ఇలా నిప్పులు పోసుకుంటూ ఉంటారు కొంతమంది. ఇలా నిప్పులు పోసుకోవడంతో పాటు ఏంటంటే కనుక కొంతమంది కనిదిష్టి అండి చూస్తేనే మనకు దిష్టి తాకుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ రోజున 8 గంటల సమయాలలో ఈ పరిహారం చేయండి. అలా చేసేసుకుని ఆ కొబ్బరికాయని కొట్టేసి ఆ నీళ్లు కొంచెం ఇలా చిలకరించేసుకొని ఆ కొబ్బరికాయని తీసుకెళ్లి దూరంగా పడేయండి. ఆ తర్వాత మీరు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని ఇంట్లోకి వచ్చుకోండి. ఆ తర్వాత చూడండి మీకే ఏంటంటే ఏదో బరువు దిగిపోయినట్టు, ఏదో భారం తగ్గిపోయినట్టు, అలానే కాకుండా మీకు మంచి జరిగినట్టు ఇలా ఏంటంటే మీకు అనిపిస్తుంది అనమాట, మీకు తెలిసిపోతుంది, మీరే ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ పరిహారం కూడా చేసుకోండి. కొబ్బరికాయ మహా అంటే 15 రూపాయలు 20 రూపాయలు పెడితే మనకు లభిస్తుంది కదండి. దాంట్లో మనం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదనమాట. ఒక కొబ్బరికాయ మానవుడి మీద ఉండే చెడంతా కూడా తీసేసి మానవుడికి ఆరోగ్య ప్రాప్తితో పాటు ఐశ్వర్య ప్రాప్తిని కూడా ఇస్తుందన్నమాట. కొబ్బరికాయ చాలా పవిత్రమైనదండి. కొబ్బరికాయలో ఉండే నీళ్లు కూడా అమృతంతో సమానం. అందుకే ముఖం మీద చిలకరించినప్పుడు మనలో ఉండే చెడుని మొత్తం అవి లాగేసుకుంటాయి. ఆ నీళ్లు మన శరీరాన్ని శుద్ధి చేస్తాయి మన మీద చల్లినప్పుడు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే పరిహారం చేసుకోండి. ఆ కొబ్బరికాయ చిత్తుగా పగిలింది అనుకోండి, మీ దిష్టి అంతా పోయినట్టు. 2 విధాలుగా పగిలితే అసలు మీకు దిష్టి లేనట్టు, అలానే మధ్య రకంగా పగిలితే మాత్రం మీకు దిష్టి ఉన్నట్టండి. ఇలా మీరేంటంటే కనుక చూసుకోండి, అది కూడా మీకు ముఖ్యమే కదా. కాబట్టి ఈ విధంగా ఈ పరిహారాలు ఆచరించండి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి.